ఇంతవరకు చక్కని రీతిలో ఆరాధన నడిపించినటువంటి సంఘ కాపరులు రాజబాబు గారికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, కమిటీ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్యము మరొకసారి చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 3 నుండి 5 వరకు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. సరిపోతుంది. చిన్న ప్రాబ్లం. అత్యంత ప్రేమ స్వరూపుడమైన నా పరలోకపు తండ్రి, నీ కరుణామానికి స్తుతులు వందనములు చెల్లిస్తున్నాము నాయన. దీనుడను అల్పుడైనటువంటి నన్ను ఇక్కడ నిలబెట్టుకునే ప్రభువా, ఈ పలుకులు నీ వాక్య పలుకులు పలకడానికి నా ప్రభువాన్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనములు తండ్రి. నన్ను నీ శిలువ సోదరుగా మొదలుపరిచి మీరు మాత్రమే ప్రత్యక్షపరుచుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప చేత నింపండి ప్రభు, నీ శక్తి చేత నింపి నీ ప్రభు ప్రేమతో నా తండ్రి నీ మాటలు పలుకువాడునుగా నీ కృపలో నన్ను ఉంచి నీ మాటలు వినడానికి నా తండ్రి, వినేవారికి తండ్రి, మరి వినేటువంటి హృదయాన్ని గ్రహించేటువంటి వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనస్సును దయచేయమని నీ ఆత్మ చేత నడిపించుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన హవ్వాని కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొనెను. ఆ తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము విన్న తర్వాత మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం, ఎన్నో పర్యాయాలు మనం ఈ వాక్యం విన్నాం. అవును, మనం వాక్యం అన్నప్పటి నుంచి ఏదో దైవదాసుల ద్వారా మనం బైబిల్లో వాక్యాలు వింటూనే ఉంటాం. ఆయనను మనకి అంత జ్ఞాపక శక్తి ఉండదు. అందుచేతనే వింటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒక రాడుని మనం బద్దలు కొట్టాలనుకున్నప్పుడు, ఒక బండని మనం బద్దలు కొట్టాలనుకున్నప్పుడు 9 దెబ్బలు కొట్టిన తరువాత అది 10వ దెబ్బకు పగిలిందంటే ముందు కొట్టిన 9 దెబ్బలు వృధా అని కాదు. 9 దెబ్బలు దాని మీద మదించిన తరువాతే అది 10వ దెబ్బకు పగిలింది. అలాగే మన హృదయం అనే బండ కూడా కొట్టగా ఏదో ఒక దెబ్బకు పగిలినట్లు వినగా ఏదో ఒక మాటకు మన హృదయం స్పందిస్తుంది. ఆ మాట మన జీవితాన్నే మార్చేస్తుంది. అందుచేతనే వినాలి, వింటూనే ఉండాలి. వినుట ద్వారా ఈ శ్వాసము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఈ కయీను తన పంట పొలములో కయీను ఏం చేసేవాడు? భూమిని సేద్యపరిచేవాడు. భూమిని సేద్యపరిచి పంటను పండించేవాడు. అనగా వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసేవాడు. వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, ద్రాక్ష పళ్ళు కావచ్చు, లేక అంజూరం, ఏవో కూరగాయలు కావచ్చు, ఏదైనా పంటను పండించేవాడు. అతని డ్యూటీ, అతని వృత్తి ఏంటంటే వ్యవసాయకుడు. ఆ వ్యవసాయంలో పండిన పంటలో కొంత యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చాడు. అయితే యెహోవా ఆయన అర్పణను లక్ష్య పెట్టాలి. ఆయన మామూలుగానే తెచ్చాడు. మనం అనుకుంటే కొంత పంటలో కొంత తీసుకుని వచ్చాడు. మనం కూడా అట్లాగే చేస్తాం కదా. మన ఇంటి దగ్గర మనకున్న పంటలో
కొంత పంటను తీసుకుని దేవుని సన్నిధికి తీసుకుని వస్తాము. ఒకవేళ మనకు కొబ్బరి చెట్లు ఉంటే దింపు తీసినప్పుడు కొన్ని కాయలను తీసుకుని వచ్చి దేవుని సన్నిధికి తీసుకుని వస్తాము. దింపు తీసిన వెంటనే టక్కని ఫస్ట్ మొదటగానే ఒక 10 కాయలు, లేకపోతే క్వాంటిటీని బట్టి ఒక 100 కాయలు తీసేసి టక్క లెక్క పెట్టి ఓ పక్కన పెట్టేస్తాం కదా. తర్వాత సావుకారు వస్తాడు, వాటికి సావుకారికి కొబ్బరికాయలు ఇవ్వకుండా సార్ మా కొబ్బరికాయలు అంటాం. ఏ రీతికి అయితే మనం దేవునికి లెక్క పెట్టి 100 కాయలు పక్కన పెట్టామో, సావుకారు కూడా వచ్చి టక్క లెక్క పెట్టేసి పట్టిపోయి మనకు డబ్బు ఇచ్చేస్తాడా? చేయడు. ముందు సావుకారు అక్కడికి వచ్చి ఆ కాయలను చూసి ఏదైనా అసరా చేసుకుని దాని మీద కూర్చొని చక్కగా ఒక్కొక్క ఏం చేస్తాడు? చెక్ చేసి నాడివి చేస్తాడు. నాడివి చేస్తాడు. నాణ్యత గల కాయలను పక్కన పెడతాడు. మంచి సైజు ఉన్న కాయలను పక్కన తీసి పెడతాడు. చెడ్డవి, వాడిపోయినవి, చిన్న సైజు తీసి పారవేస్తాడు. మంచి కాయలు ఎన్ని ఉన్నాయో అవి లెక్క పెట్టి ఆ యజమానుడికి లెక్క ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. మరి దేవునికి తీసినటువంటి 100 కాయలు ఆ యజమానుడు నాణ్యం చేశాడా? సైజును చూశాడా? అవి మంచివో చెడ్డవో చూశాడా? చూడలే. దేవునికి ఇస్తున్నామంటే దేవుడు అడుగుతాడా? దేవునికి ఇస్తున్నాం. మనం అట్లాగే చేస్తాం కదా. ఎవరైనా అంటారు నాడివి చూసేవి పెట్టు అనరు, ఇచ్చేస్తున్నాం దేవునికి. కొంత దేవునికి తీసామంతే, మన సమయాన్ని హెచ్చించము. కానీ సావుకారు మాత్రం మంచి కాయలకే సొమ్ము చెల్లిస్తాడు. మనం కూడా అంతే. మన జీతాలు తీసుకున్నప్పుడు 7 నుంచి 10,000 వరకు మన జీతాలు, ఇజ్రాయేల్ గురించి మాట్లాడుకుందాం, జీతాలు తీసుకుంటాం. మనకి ఒక ఆలోచన ఉంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవునికి కానుకలు ఇవ్వాలి. ఎంతో ఒక ఫిగర్ మన మైండ్లో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. ఇది తీసి దేవునికి ఇవ్వాలి, దేవుని కానుక తప్పనిసరిగా ఇస్తాం, కానుక ఇవ్వాలనుకుంటాం. కానీ జీతం వస్తుంది, లేక చెక్ వస్తుంది, లేదా మనీ డ్రా చేసినప్పుడు చక్కగా తీసుకుని వస్తాము. ఫస్ట్ మన ఆలోచన ఏముంటుంది? అయ్యో పిల్లలకి ఇండియాలో ఫీజు కట్టాలి, ఫస్ట్ సమయం అయిపోతుంది, ఫస్ట్ ఫీజు కట్టేస్తాం. మంచిదే, అందరికీ చేయవలసిన చర్యలు చేస్తూ ఉంటాం, ఫీజు కడతాం, ఇంటికి వస్తాం, డబ్బులు జీతం వచ్చింది కదా, బలావైకి మనం రెంట్ ఇచ్చేద్దాం. ఇలా మన అవసరాలను తీర్చుకుంటూ ఉంటాం. కానీ దేవునికి ఇవ్వవలసింది మర్చిపోము ఉంటుంది. కానీ ఇంకా డబ్బులు ఉన్నాయి కదా, ఇవ్వాలి దేవునికి. ఒక భాగం, ఒక ఫిగర్ మన మైండ్లో ఉంది. అప్పుడు శుక్రవారం వచ్చినప్పుడు చక్కగా డ్రెస్అప్ అయ్యి బైబిల్ తీసుకొని మరి దేవునికి ఇవ్వాలి కదా. అది ఆ సొమ్ములో నుంచి ఆ డబ్బులు వచ్చేస్తాం. ఇప్పుడు ఏమైనా నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడి నీ సమయాన్ని ఇచ్చావా? దేవుని కోసం అర్పించవలసింది నీ ముందులో, నీ జీతంలో తీసివేసావా? లేదే. ఇద్దాం. మనం చేయవలసింది ఏమిటంటే, ఫస్ట్ మనకి ఏదైతే ఫిగర్ ఉందో, ఒక 100 సైకిళ్ళే కావచ్చు, మనం 10,000 అందుకోవచ్చు, 7,500 అందుకోవచ్చు. 100 సైకిల్ మనం దేవునికి ఇవ్వాలి, దేవుని కానుక ఇవ్వాలి, లేక సంఘ స్పాన్సర్కి మనం ఇవ్వాలనుకుంటాం. మొట్టమొదటిసారిగా మనకు వచ్చినటువంటి ఆ జీతంలో ఏం చేయాలి? తీసి దేవునికి ప్రత్యేకంగా పెట్టాలి. అప్పుడు దేవునికి మనం ఏమిచ్చినట్టు? మన సమయాన్ని ఇచ్చినట్టు, దేవునికి ప్రత్యేకత ఇచ్చినట్టు, దేవుడికి ఒక స్థానాన్ని ఇచ్చినట్టు. దేవుని కానుక అనగా మామూలుదిగా ఒక ప్రత్యేకింపబడిన కానుక. అలాగే మన సంఘంలో వస్తామన్నప్పుడు అందరూ కానుకలు ఇస్తాం. అధ్యక్షులు ఇక్కడ అనౌన్స్ చేస్తారు, కానుకల పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. చక్కగా కానుకలు తీసుకు మన కోరుకున్న ఆనంద గారు కర్ర పట్టుకుని వస్తారు. అందరూ చక్కగా కానుకలు వేస్తారు. కొంతమంది ఎక్కడో ఉంటారు, ఇక్కడే కూర్చుంటారు, ఎక్కడో ఉంటారు. జస్ట్ ఆ కర్ర ఎలా వచ్చినప్పటికీ కానుకలని టక్కని బ్యాగ్ తీసి జిప్ టక్కని ఓపెన్ చేసి, లేక మగవాళ్ళు అయితే పర్సు తీసి అన్యదా భావించకండి. కొంతమంది, అందరూ కాదు సుమా, కొంతమంది అట్లా చేస్తారు. టక్కని పర్సు తీసి రెపరెపలాడుతున్న కాగితం తీసి ఆ కానుకలు వేస్తారు. నువ్వు దేవునికి ఏమన్నా ప్రత్యేకత ఇచ్చినట్లా? ఇంటి దగ్గరే దాన్ని చాలా మంది అలాగే తీసుకుని వస్తారు, నాకు తెలుసు. కొందరు మాత్రం అట్లా చేస్తారు. ఇది నిజం, అది మనకి ఆశీర్వాదం కాదు. దుకాణం కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా సామాను కొనుక్కి ఎంత సార్ 10 రూపాయలు టక్కన తీసి ఇచ్చేసినట్టు కాదు దేవుని కానుక. దేవునికి ఒక ప్రత్యేకింపబడినటువంటి ఆ కానుకను, ప్రత్యేకమైనటువంటి ఆ సమయాన్ని హెచ్చించాలి. ఆ హృదయపూర్వకంగా ఇచ్చే అర్పణ దేవుడు.
దేవుడు క్వాంటిటీని చూడండి, క్వాలిటీని చూస్తాడు. అది ఎంత ఇచ్చామనే కాదు. దేవుడు కయ్యను అర్పణము లక్ష్య పెట్టకపోవడానికి ఆయన తక్కువ ఇచ్చాడని కాదు, హేబేలు కంటే ఎక్కువ ఇచ్చి ఉండవచ్చు. కానీ నిర్లక్ష్యం, సమయాన్ని దేవుని కొరకు హెచ్చించాలా, నిర్లక్ష్యం ఇస్తున్నాం అంతే దేవునికి. అది ఆశీర్వాదము కాదు. మనకు కూడా అంతే. దేవునికి ఇచ్చేటప్పుడు ఒక ప్రత్యేకత చూపించాలి. ప్రతి హృదయంలో స్థానం, అయ్యో నేను దేవునికి అర్పణ ఇస్తూ ఉన్నానే, గుప్తంగా ఆ సంచిలో ఉంచాలి దేవునికి ఇచ్చేటప్పుడు. కానీ కయ్యను అలాగే చేశాడు. కానీ ఆ అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. మనము కూడా మన జీవితాలలో ఇట్లాగనే చేస్తూ ఉంటాం. అందుకే మనం దేవుడిచ్చే ఆశీర్వాదములకు దూరంగా ఉంటాం. అయితే హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. సరిపోద్దమ్మా. తన మందలో తొలిచూలు పుట్టిన వాటివి మొట్టమొదటి ప్రత్యేకత. రెండవదిగా క్రొవ్విన వాటిని, అనగా ఆరోగ్యంగా ఉన్న వాటిని, చక్కగా ఉన్న వాటిని, గుడ్డు వాటిని, కుంటు వాటిని కాదు సుమా. మందలోకి వెళ్ళాడు. 100 ఉండొచ్చు ఆ మందలో. టక్కన గేట్ ఓపెన్ చేశాడు, పిల్లపిల్ల పంట వస్తే వచ్చి ఉన్నాయి గొర్రెలు. టక్కటక్క ఆయన కూడా టక్కడ 1 2 3 4 1 2 3 అని లెక్క పెట్టేసి ఉండొచ్చు. కానీ అట్లా చేయలేదు. ఆయన మందలోకి వెళ్ళాడు, చక్కగా చూశాడు, సూలినవి చూశాడు, మొదటి పుట్టినవి ఎంచుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? క్రొవ్విన, అనగా ఆరోగ్యంగా ఉన్నవి, గుడ్డివి కుంటివి కాదు, ఆరోగ్యంగా ఉన్నవి తీసుకుని వచ్చి దేవుని సన్నిధికి అర్పణగా ఇచ్చాడు. మన జీవితంలో ఇస్తాం, సొమ్మిస్తాం, సొమ్ము కోసం. కానుక మనం ఇచ్చే ధనములో లేదు. దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. ఒకసారి నేను బహ్రెయిన్లో దేవుని సేవకులు పెద్దలు కూడా గృహ దర్శనాలకు వెళ్ళాను. ఆ పాస్టర్ గారు అడుగుతారు కదా, ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఎలా ఉన్నారు, బాగున్నారా, మీకు ఎంతమంది పిల్లలు? మాకు 3 అబ్బాయిలండి అందామే. ఏం చేస్తున్నారు, అందరూ సెటిల్ అయిపోయారా అంటే, పెద్ద అబ్బాయి డాక్టర్ చేశాడండి, 2వ అబ్బాయి ఇంజనీర్ చేస్తూ ఉన్నాడు, 3వ అబ్బాయి చదువు ఎక్కలేదండి, 10th క్లాస్ 3 సార్లు పోగొట్టుకున్నాడు, పాస్ అవ్వట్లేదు. అందుకే అతన్ని సేవకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, సేవకి సమర్పించేద్దాం అనుకుంటున్నాం. చాలా మట్టికి మన జీవితంలో మనం చూసే ఉంటాం. పనికి రాని వాడిని సేవకి ఇస్తారన్న చాలా మంది, ఉపయోగం లేని వాడిని, యూజ్లెస్ ఫెలో, ఎన్నిక లేనివాడు, ఉపయోగము లేనివాడు, పనికి మాలిన వాడు నీ దేవునికి ఇస్తారట. ఇక్కడ ఏమిచ్చాడు హేబేలు? శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. మనమైతే ఎవరైతే పనికిరామో వాటిని చాలా మంది పాడైపోయి ఇస్తూ ఉంటారు. చల్లని నాణ్యం ఇస్తుంటారు కొంతమంది. ఇక్కడ కాదండి, మన సంఘంలో మంచి వాళ్ళు ఇస్తారు. ఇక్కడ చల్లనిది కూడా చెల్లుతుంది. మన ఇండియాలో అయితే కొంత సిరిగిపోతే చెల్లదు. కొంతమంది చల్లని నాణ్యం ఆ పక్కన పెట్టి అట్లా పక్కన పెడతారు. అట్లని ఇది చందా వేద్దాం. దేవుడు అడుక్కునేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగున గాక. మన దేవుడే మనకు సర్వస్వాన్ని ఇచ్చేవాడు, హృదయాన్ని చూసేవాడు. ఆ హృదయము ఎట్లాగినది, సమయం హెచ్చిస్తూ ఉన్నామా లేదా? ఆ సమయం చూసి ఏమిటి, కయ్యను కూడా తెచ్చాడు, ఎన్నో తెచ్చుంటాడు. కానీ ఈయన తెచ్చాడు ఎక్కువ తక్కువ కాదు. అతను ఎక్కువ తెచ్చాడు, ఇతను తక్కువ తెచ్చాడు అని కాదు. కానీ ఈయన దేవుని విషయములో ప్రత్యేకత చూపించాడు. దేవుని విషయములో ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని విషయంలో తన సమయాన్ని, ఇప్పుడే పాస్టర్ రాజబాబు చెప్పారు కదా, సమయాన్ని హెచ్చించాలి. సమయాన్ని హెచ్చించాడు. ఈజీ కాదు. సమయాన్ని హెచ్చించడం అంటే ఏరాడు ఆ గొర్రెలని. ఏది సరైనది, ఏది నాణ్యమైనది, ఏది ఆరోగ్యం కాదు, ఏది చక్కగా ఉంది అని ఏరాడండి. ఎంత సమయం చూపించాడు, అంత సమయాన్ని తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను, దేవుడు అంగీకరించెను, దేవుడు ఇష్టపడెను, దేవుడు ఆశీర్వదించెను. మరి కయ్యను అర్పణను అంగీకరించలేదు, ఇష్టపడలేదు, దీవించలేదు, ఆశీర్వదించలేదు. పైగా ఏం చేశాడు? శపనకారం పొందుకున్నాడు.
ఆ కోపాన్ని కయీను దేవుడి మీద చూపించలేడుగా, దేవుని మీద ఎదురుగెళ్ళలేడుగా. ఆ కోపాన్ని తమ్ముడైనటువంటి హేబేలు మీద చూపించాడు. హేబేలుని చంపేశాడు. పైగా దేవుడు వచ్చి అడిగితే, కయీను వేడి నీ తమ్ముడు అంటే, నాకు తెలుసా, నాకు తెలియదు. మళ్ళీ రెండో మాట ఏమంటాడు, నా తమ్మునికి నేను కావలా వాడినా. అప్పుడైనా దేవుడు కదా, సర్వాంతరామి కదా, అన్ని చోట్ల ఉండేవాడు కదా. అయ్యో నా దేవుడికి తెలిసిపోయిందే అని, ప్రభువా నన్ను క్షమించు, నేనేదో కోపంలో నా తమ్ముడిని చంపేశానయ్యా, దాన్ని క్షమించు, ఇంకోసారి అట్లా చేయను అని అంటే పశ్చాత్తాపడి ఉంటే దేవుడు క్షమించేవాడేమో, దేవుడు వదిలిపెట్టేవాడేమో. అందుకే 2 సార్లు దేవుని సన్నిధిలో దేవునితో అబద్ధమాడాడు. అందుకే శపనకారము పొందాడు. ఏమంటాడు కయీనుని చూద్దామా? 12వ వచనం, 4 నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై యుందువనెను. ఏమవుతుందండి ఇక మీద? అతని వృత్తి ఏమిటి? భూమిని సేద్యపరచడం, వ్యవసాయం చేయటం, వ్యవసాయం పండించుకుని బ్రతకడం. అటువంటి దాని వృత్తిలో ఆ సేద్యపరిచేటప్పటికీ ఇక మీదట ఆ నేల నీకు సారాన్ని ఇవ్వదు. మొక్కలేస్తా ఉన్నాడు, వర్షం వస్తుంది, మొక్కలేస్తా ఉన్నాడు, కానీ మొక్క మొలకెత్తటలే. మొలకెత్తిన మొక్కలు సిగురించటలేదు, ఎదుగుతున్నాయి, కానీ దాంట్లో ఫలాలు లేవు, ఫలితము లేదు. ఇక్కడ వేస్తున్నాడు, మళ్ళా ఇంకో చోటికి వెళ్తున్నాడు, అక్కడ ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నాడు, నీరు కడుతున్నాడు, పంట వేస్తున్నాడు, లేదు, శూన్యం. అలా ఇంకోదికి అలాగా తిరుగుతూ ఏమైపోయాడు? దేశ దిమ్మరి అయిపోయాడు. తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఫలితము లేదు. దేవుని మాట. కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. మనం ఇండియా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు పలకరిస్తూ ఉంటాం కదా, అంకులు ఎలా ఉన్నారు, తాతగారు ఎలా ఉన్నారు, అత్తమ్మ ఎలా ఉన్నారని. కొంతమంది చెప్తుంటారు దేవుని కృప వల్ల బాగానే ఉన్నాను. మరికొందరు బ్రతుకుతున్నాం ఆయన, ఏదో అట్లా బ్రతుకుతున్నాం, చావలేక బ్రతుకుతున్నాం అంతే. అంటే దానికి అర్థం ఏంటి? దీని బ్రతుకు బదులు చావే మేలు. అటువంటి బ్రతుకును బ్రతుకుతున్నాం. బ్రతకటం వేరు, జీవించటం వేరు. జీవించటం అనగా సుఖ సంతోషాలతో, దేవుడిచ్చిన ఆశీర్వాదములతో, పిల్ల పాపలతో, దేవుడిచ్చిన ఐశ్వర్యంతో జీవించటము జీవితం. బ్రతకటం చావలేక, బ్రతకలేక బ్రతుకుతున్నట్టు. కయీనుకు అటువంటి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, అతను చేసిన పాపాలను బట్టి. మరి హేబేలును ఆశీర్వదించాడు. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, హేబేలును ఆశీర్వదించాడు కదా, ఎక్కడున్నాడండి భూమి మీద అని చాలా మందికి వస్తుంది. వెంటనే తమ్ముడి చేత చంపబడ్డాడు కదా, ఇంకెక్కడ ఆశీర్వాదం, ఇంకెక్కడ పిల్లలు, ఇంకెక్కడ సంసారం? కానీ దేవుని చేత ఆశీర్వాదం అంటే క్రైస్తవుడనబడిన వాడికి మరణం ఫినిష్ కాదు. డెత్ ఈజ్ నాట్ ఏ ఎండ్. క్రైస్తవునికి మరణము అంతము కాదు. మరణము తర్వాత ఒక లోకం ఉంటుందని, అదే పరలోకమని, మనమందరం ఒక దినాన్న అక్కడ మనం కలుసుకుంటామని అపుస్తుడైనటువంటి పౌలు చెబుతూ ఉంటాడు. కొలసీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో తీయదండి. ఆయన ప్రత్యేకింపబడినటువంటి వారికి ప్రత్యేక ప్లేస్ ఉంటుంది. ద ప్రిపేర్డ్ పీపుల్, ప్రిపేర్డ్ ప్లేస్. ప్రత్యేకింపబడిన వారికి దేవుడు పరలోకములో ప్రత్యేకమైనటువంటి చోటును సిద్ధపరిచి ఉంచాడు. హేబేలు చనిపోయినా అక్కడ దేవునికి సమీపంగా ఆయన కూర్చుని ఉన్నాడు. హేబేలు పరలోకములో ఆయన సీటు హెచ్చించి ఉంచాడు, వదిలిపెట్టేయలేదు. ఆయనను ఈ భూలోకంలో కూడా తన పేరును తుడిచిపెట్టేయలేదు. 25వ వచనం చూడండి అమ్మా, 4వ అధ్యాయం. ఆయన పేరును తుడిచిపెట్టేయలేదు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన
ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను. కయీను చంపిన హేబేలునకు బదులు దేవుడు నాకు మరొక సంతానమును నియమించాడు. అతనికి సేతు అని పేరు పెట్టెను. మరియు సేతు తనకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమందు ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఎవరు వంశం అండి ఇది? హేబేలు వంశం. హేబేలు సిగురు. హేబేలు దేవుడు ఈ భూమి మీద తుడిచిపెట్టేలా ఆ సిగురు ఇంకా ఉంది. ఆ సిగురు ఏం చేసింది? ఆ సిగురు ద్వారా యెహోవా నామమున మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ప్రార్థించడం జరిగింది. హేబేలును ఇహలోకములోని పరలోకంలో కాదు, ఇహలోకములో కూడా ఏబేలు వంశము దీవించబడింది. వదిలిపెట్టలేదు దేవుడు. దేవుని కార్యాలు అట్లాగా ఉంటాయి. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని కొరకు హెచ్చించిన వారు, దేవుని కొరకు సమయం పెట్టిన వారు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కొత్త నిబంధనలో ఒకసారి యేసు ప్రభు ఆరాధన జరుగుతున్నప్పుడు కానుకలు పెట్టి దగ్గరికి వెళ్ళాడట. కానుకలు పెట్టి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆయనకి సందేశం వచ్చి ఆ కానుకలు పెట్టి సమీపంలో కూర్చున్నాడంట. అందరూ తణుకులు వస్తూ ఉన్నారు. డబ్బున్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, డబ్బున్నవాళ్ళు కట్టలుగా డబ్బు తీసుకొస్తూ ఉన్నారు. ఆ బాక్సులు వేస్తూ ఉన్నారు. నగలు మూటలు తీసుకొస్తున్నారు. ఆ బాక్సులు వేస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు గమనించాడు? ఎవరు ఎట్లా వేస్తున్నారు, ఎవరు హృదయం ఎట్లా ఉందో కనిపెట్టడానికి అక్కడ కూర్చున్నాడు. అయితే ఒక పేద విధవరాలు తీసుకుని వచ్చింది. చదువుతామా అది? మార్కు సువార్త 12:41. ఆయన కానుక పెట్టి ఎదురు కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండే, విశేషముగా ఎక్కువగా సొమ్ము వేస్తా ఉన్నారు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్తున్నానని శిష్యుడికి చెప్తూ ఉన్నాడు యేసు ప్రభువు. ఏమిటండి దాంట్లో ఏమైనా క్వాలిటీయా? దాంట్లో ఏమైనా శ్రేష్టమని ఉన్నాయా? వారు డబ్బు వేశారు. ఈ బీద విధవరాలు కూడా 2 నాణేలు. అవి డబ్బే, ఇవి నాణేలు, 2 ఒకటే. కానీ వారికి కలిగి ఉన్న దాంట్లో వేశారు. వారు కోటీశ్వరులు. ఒక 25 వేయచ్చు, ఇంకా వేయచ్చు, అయినా కానీ వాళ్ళకి ఏమీ అనిపించదు. కానీ ఈ బీద విధవరాలు, భర్త లేని వ్యక్తి విధవరాలు 2 కాసులు, ముసలావిడి 2 కాసులు. ఆ కాసులు 2 ఉంటే ఏమో 2 నెలలు జీవించేదేమో. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు ఆవిడ ఇంకొకరు చూడలే. కానీ ఆ బీద విధవరాలు వేసిన కానుకలు చూడలేదు ఆయన. ఆవిడ హృదయాన్ని చూశాడు. అంటాడు, అందరికంటే ఈవిడి ఎక్కువ వేసాను. మరలా ఇంకేమంటాడు? తన జీవనమంతా వేసాడట. తను చేసిందట. తన జీవితం అంతా, ఇంక జీవితం లేదు. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలు దేవుని కొరకు అట్లాగా హెచ్చిస్తూ ఉంటారు. కానీ ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు నా కోసం ఇస్తాడు. ఏ రోజు కీడు ఆ రోజుదే. వాక్యం ఎరిగినటువంటి ఆమెకున్న దాంట్లోనే ఉన్నదంతా ఇచ్చేసింది. కొంత ఇవ్వలేదు. దాచుకుని ఉండొచ్చు, ఓ కాయిన్, ఓ నాణ్యం దాచుకుని ఇంకో నాణ్యం వేసి ఉండొచ్చు. కానీ ఆ బీద విధవరాలు దేవుని విషయంలో జాగ్రత్త పడి ఆ ప్రేమను చూపించింది. ఆయన ఆ హృదయాన్ని చూశాడు. అవిచ్చే హృదయాన్ని చూశాడు. ఆ కానుక పెట్టెలో శిష్యులను పిలిచి ఆ విషయం చెబుతూ ఉన్నాడు. ప్రతిదీ శిష్యులకు చెప్పడమే ఆయన డ్యూటీ, ఆయన వర్క్. చెబుతున్నాడు, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేశాను. ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు 2 కానుకగా,
ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు చెన్ను కానుకగా కలంకము కల్మసమంతనివి కలంకము కల్మసమంతనివి నిరీక్షగా సమర్పణ చేయుము ప్రభువునకు దేహము తనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు దేహము తనము సమయమును. హల్లెలూయా. కలంకము కల్మసమంటనివి నీవిస్తావా? మనం ఇస్తామా? ఎస్, మనలో కూడా ఉన్నారండి ఇచ్చేవాళ్ళు. ఇవ్వరు అని చెప్పను, ఉన్నారు చాలా మంది. అలా ఉన్నారు కనుకనే క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. అలా ఉన్నాయి కనుక క్రైస్తవ కుటుంబాలు దీవించబడుతూ ఉన్నాయి. అలా ఉన్నాయి కనుకనే క్రైస్తవ సంఘాలు విస్తరింపబడుతున్నాయి కదా. కేవలం క్రైస్తవ సంఘాలు విస్తరింపబడాలంటే కేవలం దేవుని సేవకులు మాత్రమే కాదు సుమి, విశ్వాసులు ఉండాలి. విశ్వాసులు ఇచ్చే కానుకలు ఉండాలి. అప్పుడే దేవుని సంఘాలు విస్తరింపబడతాయి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అటువంటి వారు ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. మన సంఘం ఇలా నడుస్తుందంటే కానుకలు ఇవ్వటం లేదా? కానుకల ద్వారానే దేవుడి మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. మా ఊరిలో ఒక ఆమె ఉంది, బొంగా శాంతం అని. నేను చదువుకునేటప్పుడు బాగా పేద విధవరాలు కాదు సుమా, తనకు భర్త ఉన్నాడు, అంగవైకల్యత కలిగిన వాడు, కుంటివాడు. పొట్టువాళ్ళు ఇద్దరే, భార్య భర్త ఇద్దరు. మరి పొట్టివాళ్ళు చూసి చేశారేమో వారి తల్లిదండ్రులు. నేనే పొట్టు, బాగా పొట్టి ఆమె. వాడు చాలా బీదవాడు, చిన్న గుడిసె. అప్పట్లో అందరు గుడిసెలే, అందరు తాటికి. ఇప్పుడు కాదు, 40-30 సంవత్సరముల క్రితం నేను చదువుకునేటప్పుడు. కానీ ఆవిడ మరీ పూరి గుడిసు. ఎటువంటి స్థితి అంటే ఆ గుడిసె మీద ఆకు చెదిరిపోతే ఎవరినో పిలుచుకొచ్చి ఆకులు కూడా వేసుకోలేనటువంటి స్థితి. కూలి పనికి వెళ్ళి ఆ కూలి తీసుకుని వచ్చి ఆ యొక్క వండుకొని తినేటువంటి స్థితి. అంత పేదవాడు. చర్చిలో ఏదైనా చిన్న పని ఉంటే చాయ్ కాసుకొని వచ్చేది. అంత పేద మనిషి. అలాగే అప్పుడు కూలంతో తెలుసండి, 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుందేమో, నాకు తెలుసు. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 30-40 సంవత్సరాల క్రితం ఆ పేదరాలు మా ఊళ్ళో, మా సంఘం లూథరన్ చర్చ్, అది కూడా చిన్న చర్చే. స్థలం మాది, టాప్ ఏమో లూథరన్ వారిది. అప్పట్లో అలా ఉంది. ఇప్పుడైతే ప్యారెస్లండి. ఇప్పుడు లక్షలు కానుకలు వచ్చేవి. అప్పట్లో మా చర్చిలో మైక్ లేదు. పాటలు పాడినా, ప్రసంగం చేసినా, ఏది చెప్పినా మామూలుగానే. కానీ అప్పుడు స్త్రీలు పాటలు పాడితే పెంకులు ఎగిరిపోయాయి. ఇప్పుడు మైకులున్నా పాటలు పాడితే వాయిస్ రావడం లేదు. అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఇది. అప్పుడు ఒక మసియార్ గారు ఉండేవారు. పాప ఆయన వచ్చి ఆ మైక్ లేకుండా గట్టిగా అరిచేసి ప్రసంగం చేసేసి వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఈవిడికి ఏమి తోసిందో, మా సంఘానికి ఒక మైక్ ఇవ్వాలి. అప్పుడు సాధారణంగా అన్ని చర్చిల్లో మైకులు ఉండేవి కాదు అని మైక్ ఇవ్వాలంటే మాటలా. ఆవిడ జీతం ఎంత? 20 రూపాయలు 30 రూపాయలు పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడితే అది పట్టుకెళ్ళి మళ్ళీ తినాలి. ఆ సమయంలో 500 రూపాయలు కలెక్ట్ చేసి పోగు చేసి, ఎట్లా ఎన్ని నెలలు పట్టిందో పోగు చేసి సంఘ పెద్దలకు ఇచ్చిందట. అయ్యా, ఈ డబ్బుతో మైక్ సెట్ కొనండి. అప్పట్లో ఒక హ్యాంప్ల ప్లేయరు, ఒక స్పీకర్, 2 గొట్టాలు బయట కడతాం కదా, అటువంటి మైక్ గొట్టం ఒకటి. ఆ 2 పెట్టి చాలా కాలం వరకు దాని మీదే మా సంఘం నడిచింది. బొంగా శాంతమ్మ, తినడానికి తిండి నేనే. కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, నేను 1983లో బెహ్రెయిన్ వెళ్ళాను. 4 సంవత్సరాల తర్వాత మా అన్నయ్య ప్రభాకర్ గారికి ఉన్నారు కదా, ఆయన వచ్చాడు. తర్వాత మా సంఘ సెక్రటరీ లెటర్ రాశాడు, మన చర్చిలో మైక్ సెట్ లేదు, దయచేసి ఒక 5,000 అవుతుంది, మీరు 5,000 పంపిస్తే మేము మైక్ సెట్ కొంటాము. గల్పులో ఉన్న వాళ్ళకి అప్పుడు జీతాలు తక్కువైనా 5,000 పెద్ద గొప్ప కాదు కదా. పంపించాము, కొన్నారు మంచి సెట్. మేము ఎప్పుడైనా క్రిస్మస్కి ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళినప్పుడు మా ముఖస్థుతి చేయడానికి ఆ పెద్దలు చింతావారు కుటుంబం నుంచి మనకు మైక్ సెట్ ఇచ్చారు అని అంటారు.
అని అనేవారు అనమాట పోగొట్టడం కోసం. మేము డిసెంబర్కి ఇంటికి వెళ్ళినప్పుడు కొంతకాలం లూథరన్ సంఘములో ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా అప్పుడు లేదండి, ఇప్పుడు ఉంది. ఎవరైనా కానుకలు ఇచ్చినప్పుడు, పెద్ద పెద్ద కానుకలు ఇచ్చినప్పుడు వారి పేర్లు రిజిస్టర్ బుక్లో రాయబడతాయి. గోడల మీద అక్కడ కాదు, కొన్ని కొన్ని సంఘాలు అక్కడ రాయబడతాయి, కానీ ఇక్కడైతే ఒక పుస్తకం మెయింటైన్ చేస్తాం అట్లాగా. కానీ దాంట్లో ఆవిడ పేరు లేదు. నేను మొన్న 15 సంవత్సరాల క్రితము చర్చి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ కమిటీలో కూర్చుంటే ఆ పేర్లు ఎన్నెన్నో పేర్లు, మా పేరు ఇంత ఉన్నాయి ఎక్కువ ఇచ్చిన వాళ్ళు, కానీ ఆమె పేరు లేదు, తుడిచేశారు. కానీ పాత పెద్దలు 3 ఉన్నారు. నల్లి అమృతరావు గారని, మేడు అబ్బరం గారని ఇప్పటికీ ఉన్నారు. ఏమండి ఆవిడ పేరు లేదు ఏంటంటే వీళ్ళు రాయలేదండి అని. అప్పుడు ఆవిడ పేరు రాయించాం. ఇప్పుడు ఆవిడ పేరు ఎక్కడుంటో తెలుసా? మొట్టమొదటగా సంఘానికి కానుకగా స్పాన్సర్ చేసిన, మైక్ సెట్ స్పాన్సర్ చేసిన బొంగా శాంతమ్మ అండ్ మోషేడ్. ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా మా చర్చిలో క్రిస్మస్ రోజున, అక్కడ యానివర్సరీ ఉండవు కదా ఇండియాలో, క్రిస్మస్ రోజున ఆమె పేరు పలుకుతారు, ఆమె పేరు అనౌన్స్ చేస్తారు. ఎందుకు? అందరికీ ప్రోత్సాహంగా ఉండటానికి. ఆవిడ పేరు మన భూలోకంలో, మన పుస్తకంలో రాయకపోయినా దేవుడు పరలోకములో జీవ గ్రంథంలో ఆవిడ పేరును రాస్తాడు. కానుకలు ఇవ్వాలి అంటే ధనం ఉండక్కరలా, మంచి హృదయం ఉండాలి, మంచి హృదయం ఉండాలి. అప్పుడు ప్రభుని ప్రేమించే ఆ పేదరాలు 2 కాసులు ఇచ్చింది. ఇప్పుడు కూడా లేమిలో నుంచి కూడా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని కానుకలు ఇవ్వడానికి మన దగ్గర ధనం మాత్రమే కాదు, కానీ మంచి హృదయం కలిగి ఉండాలి, దేవునికి సమర్పించుకునే హృదయం ఉండాలి. అట్టు కానుక దేవుడు ఆశీర్వదిస్తాడు, అట్టు కానుక దేవుడు దీవిస్తాడు. అటువంటి దీవెనల కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. నా సమయం దగ్గరకు వచ్చింది. తర్వాత ఈ ఆరాధన అనంతరం మాకు కమిటీ వాళ్ళకి మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఇంకొక మాటను గుర్తు చేసి నేను ముగిస్తాను. యేసు ప్రభు ఒకసారి కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన అక్కడ కూర్చున్నప్పుడు చాలా మంది గుడ్డి కుంటి వారు చాలా మంది అక్కడ గెదర్ అయ్యారు. ఎందుకు? యేసు ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు కదా అని చాలా మంది వచ్చినప్పుడు, అప్పుడు మీటింగ్ అనంతరము అంటా ఉన్నాడు శిష్యులను ఉద్దేశించి, వీళ్ళకి సిటీ నుంచి చాలా దూరంగా వచ్చారు కదా, ఈ కొండల్లో ఈ అడవిలో ఏమి దొరుకుతుంది వీళ్ళకి, వీళ్ళ కొరకు ఏదైనా ఆహారము సిద్ధపాటు చేయండి అంటే, ఆయన పేతురు అంటాడు, ఎక్కడ సిద్ధపాటు చేస్తాం సార్ ఇంతమందికి? అందరి దగ్గర కొద్ది తినాలనుకున్న 200 దినారములు రొట్టెలు కావాలి, ఎక్కడి నుంచి తెస్తాము అంటే, అప్పుడు యేసుప్రభు అన్నాడట, ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయేమో చూడండి, ఎవరి దగ్గర అయినా తెచ్చుకుంటారు కదా, ఉన్నాయేమో చూడండి అంటే, ఒకసారి చదువుదామా? ఒక్కడు 1,000 కదా, 500 మంది పురుషులను వ్రాయబడింది, స్త్రీలు పిల్లలు తప్పించి 5,000 మంది పురుషులు అని వ్రాయబడి ఉంది. ఒకసారి చదవండి అమ్మా, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలను ఉన్నవి, కానీ ఇంతమందికి ఇది ఏమాత్రమని ఆయనతో అనగా యేసుతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాడు. ఆ చోట సరిపోతామ్మా, అంతమంది జనులకి ఎట్లా సరిపోతాయండి? ఇన్ని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్న ఒక బాలుడి దగ్గర. ఏమండి, మనం అనుకుందాం 5,000 మంది తిన్నారే, స్త్రీలు బిడ్డ చిన్నపిల్లలు కాక 5,000 మంది అక్కడికి వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఫుడ్ తెచ్చుకోలేదా? ఎవరు స్నాక్స్ తెచ్చుకోలేదా? 5,000 మందిలో కొంతమంది అయినా తెచ్చుకుని ఉంటారు. కనీసం 500 మంది అయినా తెచ్చుకుని ఉండొచ్చేమో, లేకపోతే 100 మంది అయినా తెచ్చుకుని ఉండొచ్చేమో, లేక కనీసం ఒక 50 మంది అయినా తెచ్చుకుని ఉండొచ్చేమో. అందరి దగ్గర అడిగితే ఎవరు లేవు. ఒకవేళ నా దగ్గర ఉంటే, అయ్యో నేను ఆయనకి ఇచ్చానంటే, ఆయన తీసుకున్నానంటే నేనేమైపోను, నా పిల్లలు ఏమైపోతాను, నా భార్య ఏమైపోద్ది, ఈ ఎండలో ఏమైపోతాం, లేదన్నారు. కానీ ఒక బాలుడు, ఒక చిన్న పిల్లవాడు, అభము శుభము తెలియనివాడు, కలంకము లేనివాడు, అయ్యా నా దగ్గర ఉన్నాయి ఇవ్వలేని 5 రొట్టెలు 2 చిన్న చేపలు, హృదయపూర్వకంగా ఇచ్చే అర్పణ. కలంకము లేనివాడు ఆ బిడ్డ ఇచ్చాడు. దేవుడు దేనినైనా ఆశీర్వదించగలడు, దేనినైనా దీవించగలడు, కానీ ఇచ్చే హృదయం నీకు ఉండాలి. నువ్వు తక్కువ ఇస్తే దాన్ని ఎన్నో రెట్లుగా హెచ్చించగలడు. ఆ తక్కువ నువ్వు దేవునికి ఇస్తా ఉన్నావా?
దాచుకుంటే ఆశీర్వాదాలు ఎక్కడొస్తాయి, దీవెనలు ఎక్కడొస్తుంది? అందుకే అడిగాడు ఎవరి దగ్గర ఉన్నాయేమో అని. ఆ చిన్న పిల్లవాడు కలంకము లేని మనస్సుతో, కల్మసము లేని మనసుతో ఆ చిన్న పిల్లవాడు ఇచ్చాడు. హేబేలు ఇట్లా ఇచ్చాడు, అట్లా ఇచ్చాడు చిన్న పిల్లవాడు. అందుకే యేసుప్రభు అంటాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. చిన్నపిల్లలు కలంకము లేని వారు. చిన్నపిల్లలు కొంతమంది నొచ్చుకుంటారు. చిన్నపిల్లవాడు అది ఏమైనా బుద్ధి మాట? అది వల్గర్ లాంగ్వేజా? అది ఏమైనా అన్పార్లమెంట్ వర్డా? చిన్నపిల్లలు అనగా బూతు మాట కాదు. పెద్దలకు కూడా కొంతమందికి తెలియదు చిన్నపిల్లవాడంటే బూతు మాట అంటారు. చిన్నపిల్లవాడు కలంకము లేనివాడు, కల్మసము లేనివాడు, దేవునికి ఇవ్వాలని ఆశపడినవాడు చిన్నపిల్లవాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వగా యేసు ప్రభు ఆశీర్వదించి కృతజ్ఞతలు చెప్పి పంచగా ఎన్ని గంపలు మిగిలాయండి? 5,000 మంది తినగా 12 గంపలు మిగిల్చారు. 12 గంపలు ఎత్తారంట గంపల్లో శిష్యులు. దేవుని ఆశీర్వాదం అట్లా ఉంటాయి. ఇప్పుడు మనం కలంకము లేని మనసుతో ఇచ్చినప్పుడు, మనం హృదయార్పణగా ఇచ్చినప్పుడు, అర్పించినప్పుడు, మంచి కానుక ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 5 రొట్టెలు చేపలు 2 5,000కు ఆహారముగా 5 రొట్టెలు చేపలు 2 5,000కు ఆహారముగా అట్లిచ్చిన బాలుడొక్కటి వేళ అట్లిచ్చినవా నీవిచ్చినవా సమర్పణ చేయుము ప్రభువునకు నిజము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నిజము ధనము సమయము. హల్లెలూయా. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహం, నీ ధనం, నీ సమయం. పాస్టర్ రాజబాబు గారు చెప్పారు కదా, ఏం సమర్పణ చేయలేదు? కేవలం డబ్బు మాత్రమే కాదు, నీ దేహం, నీ ధనం, నీ సమయం. ఈ మూడిట్లో మనం ఎక్కువగా ఏమిస్తాం? ధనం ఇస్తాం. కానుకలేగా ఇచ్చేద్దాం, భోజనాలేక పెట్టేద్దాం, బూరిలేక వండేద్దాం. కానీ దేవుడు కోరేది ఏ కొరత ఉన్నాడు? నీ దేహం, నీ ధనం, నీ సమయం. సమయం తీసుకుని దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి. ఎందుకు మందిరాలు కట్టబడుతున్నాయంటే దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడానికే మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి. ఇంట్లో ఆరాధించుకుంటున్నామండి, చాలా మంది శాఖలు చెప్తారు. ఇంట్లో మేము ప్రేయర్ చేసుకుంటున్నామండి, నాకు ఆ ప్రేయర్ గ్రూప్ ఉందండి, ఆ ప్రేయర్ గ్రూప్లో నేను ఖాళీ టైంలో ఆ ప్రేయర్ గ్రూప్లో ఉంటానండి. దేవుడు సహవాసంగా కూడుట మానక అంటాడు. సహవాసంగా కూడాలి, మనం సహవాసానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. అట్లాగే నీ దేహము నీ సొత్తు కాదు. అపొస్తలుడైనటువంటి పౌలు అంటాడు 1 కొరింథీ 6:20 అంటాడు, నీ దేహము నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఆరాధించడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటారు. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనం చప్పట్లు కొట్టాలి. ఇక్కడ నిలబడిన వ్యక్తి మాత్రమే గొంతు చించుకుని పాట పాడటం కాదు, ఆరాధన చేయటం కాదు, మనందరం ఆయనతో కలిసి ఆరాధించాలి. ఇలాగ మాటలు చెప్తున్నా నేను రేపొద్దున అక్కడ నిలబడి ఇక్కడ ఆరాధన జరుగుతుంటే 2 చేతులు వెనకబెట్టి నేను బియ్యములాగా నిలబడితే ఎలా ఉంటుంది మీకు? మైక్ ఇచ్చారు కదా అని, వింటున్నారు కదా అని ఏదో నేను చెప్పేయడం కాదు, చెప్పింది ఆచరించాలి. 2 చేతులతో చప్పట్లు కొట్టాలి, 2 చేతులు జోడించి అన్నప్పుడు 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధించగలగాలి. ఇక్కడ ఇది నేను చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆరాధన రాజబాబు గారి కదా చేస్తాను, ఇలా 2 చేతులు వెనకాల పెట్టుకుని చూస్తే ఎందుకు? నీ మాటలు కొంతైనా పాటించే వాటిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా తన తండ్రికి ఇచ్చిన మాటను బట్టి తన యవ్వన జీవితాన్ని అర్పించుకున్నాడు. మన పాపముల కొరకు, మన పాప ప్రాయశ్చిత్తముల కొరకు తన ప్రాణాన్ని కలువరి సిలువలో అర్పణగా అర్పించాడు.
బలియాగమ చేశాడు. అట్లా మనల్ని బలియాగమ చేయమంటలేదండి. ఆయన కోరేది ఏమిటంటే నీ హృదయము ఇవ్వు, నీ హృదయార్పణను దేవునికి అర్పించు, ఆశీర్వదించబడు, దీవించబడు, దేవుని సన్నిధిలో కొనియాడబడు. అట్టి ఆశీర్వాదముడు, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.